కురుస్తున్న వానలండి. ఇది నసరులాబాద్ మండలం మైలారం శివారులో ఉన్నది. ఆ వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో, ఎంతో ఓవర్ ఫ్లోటింగ్. పంటలు ఏ విధంగా దెబ్బతింటున్నాయంటే మరీ ఇంత ఇంత ఘోరంగాన అడ్డగోలు వాన. అసలు పొర్లి వెళ్తున్నాయి నీళ్లు. మా వానదేవుడా తండ్రి కరుణించు తండ్రి, కొంచెం చాలు, ఈసారికి చాలు, పంటల కోతలు వచ్చినాయి, కొంచెం కరుణించు తండ్రి. ఈ చెట్లు ఉండటం మూలాన ఏమవుతుందంటే ఆ గాలికి ఇక్కడ చూడండి మామూలుగా గాలికి ఎట్లా పడిపోయిందో, ఇలా ఈ చెట్ల మూలాన ఇది లాసు. ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి అనుకోండి, గాలి అనుకుంటున్నాం కానీ మొత్తం ఇది అంతా పడిపోయింది. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఏంటంటే ఈ చెట్లు దేనివల్ల ఏమన్నా పనికొస్తాయంటే ఓన్లీ గాలికే. దీనికి బదులు పూలి అవి వేసుంటే చాలా బాగుండేదండి. ఇప్పుడు పంట పొలాలకు ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఎట్లా పడిపోయింది ఈ గాలి. దీనివల్ల మొత్తం చాలామంది అలాగే లాస్. పంటలు అలా ఉన్నాయి. పొలం అని వెళ్తున్నాయి, మీకు చూపిస్తాను. ఇంకా కొంతవరకు ఇక్కడ అదృష్టవంతులు అండి. బాసరాది వైపు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. 100 ఎకరాలు మునుపులో ఉన్నాయి. ఏం తట్టుకుంటాం ఈ వాన ఎలా వస్తూ ఉంటే. అసలు పంటలు ఎందుకన్నా పనికొస్తాయా? అసలు తెగిపోయింది, మొత్తం గండి తెగిపోయింది.